హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛానల్ YUMMS. ఇవాల్టి వీడియోలో ఓరియో ట్రఫల్స్ ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దీన్ని పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి. పైగా చేయడం కూడా చాలా ఈజీ. దీంట్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో 10-minute ఓరియో ట్రఫల్స్ ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? దీనికోసం నేను 120 గ్రామ్స్ది ఓరియో కుకీ ప్యాకెట్ తీసుకున్నానండి. దీని రేట్ వచ్చేసి 30 రూపీస్. ఈ ప్యాకెట్తో ఒక 10 ట్రఫల్స్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బిస్కెట్స్లో ఉన్న క్రీమ్ని నైఫ్తో కానీ ఫోర్క్తో కానీ తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క బిస్కెట్ని విరిచి మిక్సర్ జార్లో వేసి మెత్తని పౌడర్ చేసుకోవాలి. బిస్కెట్ పౌడర్ మెత్తగా ఉంటేనే మనకి పిండి అనేది సరిగ్గా కలుపుకోవడానికి వస్తుంది. సో గ్రైండ్ చేసి పెట్టుకున్న బిస్కెట్ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ మిల్క్ని వేసుకొని చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా కలుపుకోవాలి. ఈ పాల ప్లేస్లో మీరు మెల్టెడ్ బటర్ని కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసి పెట్టుకున్న ఓరియో పిండిని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు నాననివ్వండి. ఇప్పుడు ఇందాక సపరేట్ చేసి పెట్టుకున్న ఓరియో క్రీమ్ని ఒక బౌల్లో వేసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరిని వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ అసలు స్కిప్ చేయకండి. ఈ రెండిటి వల్ల ట్రఫుల్స్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొబ్బరి ఇంకా క్రీమ్ బాగా మిక్స్ చేసుకున్నాక దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ మిల్క్ని యాడ్ చేసుకొని మెత్తని పిండి బాల్ లాగా చేసుకోవాలి. పాలని మరీ ఎక్కువ యాడ్ చేసుకోకండి, పిండి జార్ అయిపోతుంది. ఒకవేళ జార్ అయితే కొబ్బరి మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. చేసి పెట్టుకున్న క్రీమ్ నుంచి చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందాక చేసి పెట్టుకున్న బిస్కెట్ పిండి కొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఇలా సాఫ్ట్గా ఉండడం వల్ల మనం బాల్స్ చేసేటప్పుడు క్రాక్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఓరియో పిండిని కొంచెం తీసుకొని 2 చేతుల మధ్యన ఫ్లాట్గా చేసుకొని ఒక క్రీమ్ బాల్ని పెట్టేసుకొని రౌండ్గా చుట్టుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి అన్ని ఓరియో బాల్స్ని చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం మిల్క్ చాక్లెట్ని డబుల్ బాయిలర్ మెథడ్లో మెల్ట్ చేసుకొని పెట్టుకున్నానండి. చేసి పెట్టుకున్న ఓరియో బాల్స్ని చాక్లెట్లో ఫోర్క్ స్పూన్ తోటి ఇలా ఈవెన్గా కోట్ చేసుకొని పెట్టుకోవాలి. సేమ్ దీనిలాగే వైట్ చాక్లెట్ని కూడా డబుల్ బాయిలర్ మెథడ్లో మెల్ట్ చేసుకొని తీసుకున్నాను. వీటిని కూడా ఇందాకట్లాగే వైట్ చాక్లెట్లో మంచిగా కోట్ చేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇప్పుడు సింపుల్ డిజైన్ కోసం పైపింగ్ బ్యాగ్ లేకపోతే ఇలా ఫోర్క్ స్పూన్ తోటి చాక్లెట్ని ఇలా వేసుకోవచ్చు. ఇలాగే కాకుండా పాల ప్యాకెట్లో కానీ పైపింగ్ బ్యాగ్లో కానీ మెల్టెడ్ చాక్లెట్ని వేసుకొని మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఓరియో ట్రఫల్స్ మీద ఎడిబుల్ సిల్వర్ బాల్స్ని వేస్తున్నాను. అలాగే కలర్ స్ప్రింకిల్స్ని కూడా వేస్తున్నాను. మీ దగ్గర ఇవి లేకపోతే గ్రేటెడ్ చాక్లెట్ని కానీ డ్రై ఫ్రూట్స్ని కానీ దేన్నైనా మీరు టాపింగ్స్ లాగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా తయారు చేసి పెట్టుకున్న ఓరియో ట్రఫల్స్ని 15 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచండి. ఒక పావు గంట అయ్యాక ఓరియో ట్రఫల్స్ అనేవి కొంచెం గట్టి పడతాయి. ఇప్పుడు ఒక్కొక్క ఓరియో ట్రఫల్ కింద ఎక్స్ట్రా చాక్లెట్ అనేది ఉంటుంది. దాన్ని రిమూవ్ చేసేస్తే పర్ఫెక్ట్ రౌండ్ షేప్ వచ్చేస్తుంది. ఇదే విధంగా అన్ని ఓరియో ట్రఫల్స్కి ఎక్స్ట్రా చాక్లెట్ని తీసుకొని సర్వింగ్ ట్రేలోకి తీసుకోండి. అయితే మీరు చాక్లెట్ బాల్స్ని పెట్టేటప్పుడు ఏదైనా ప్లాస్టిక్ ర్యాప్ కానీ పాలిథిన్ కవర్ని కానీ ప్లేట్ మీద ఉంచండి. దీనివల్ల చాక్లెట్ ట్రఫల్స్ అనేవి తొందరగా పైకి లెగిసి వస్తాయి. సో కిడ్స్ ఫేవరెట్ స్నాక్ ఓరియో ట్రఫల్స్ రెడీ అయిపోయాయి. అసలు ఈ రెసిపీలో బిస్కెట్ని వాడాము అంటే ఎవ్వరూ నమ్మరండి. ఎప్పుడు ఓరియో బిస్కెట్సే కాకుండా కొంచెం టైం తీసుకొని ఈ ట్రఫల్స్ని చేసి పెట్టండి, మీ పిల్లలు హ్యాపీగా తింటారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.